భావితరాల కోసం కాపాడడానికి ప్రభుత్వ భూములు, ఉదాహరణకి ప్రభుత్వంకి పూర్తిగా రక్షించడానికి అధికారం గల భూములు ఏమంటే ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, డీపట్టా ల్యాండ్స్, అలాగే చెరువులు, కొండలు, దేవాలయ భూములు. వీటి మీద సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, సంబంధిత అధికారులకు కానీ, రెవెన్యూ శాఖ కానీ, కలెక్టర్ వారికి అందరికీ కూడా వీటిపై పరిపూర్ణమైన హక్కు భావి తరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అయితే గత కొన్నేళ్లుగా పలాసలో కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణలు, సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విపరీతంగా ట్రోలింగ్స్, రకరకాలుగా ప్రెస్ మీట్స్, సోషల్ మీడియాలో మేము అది చేసాం, మీరు అది చేశారని చెప్పుకోవడం తప్పితే ప్రభుత్వ భూములను కాపాడే విధానం ఏం ప్రభుత్వానికి తెలియదా? మరి గౌరవ ఎమ్మెల్యే గారు వారు అధికారంలో ఉన్నారు కదా, వారికి తెలియదా కాపాడడానికి ఎలాంటి అవకాశం ఉంది, ఎలా కాపాడాలనేది వారికి తెలియదా? ప్రభుత్వ భూములు కాపాడాలంటే పెద్ద విచిత్రమే ఉందా? సోషల్ మీడియాలోనూ అందరికీ తెచ్చి హడావుడి చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ అవసరమా? నిజంగా స్థితప్రజ్ఞత ఉంటే ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి, నిజంగా మనం ప్రభుత్వ భూములన్నీ కాపాడాలి అంటే రాజకీయాల్లో ఉంటాయి. అందరూ అక్కడ ఎక్కడో ఎవరు అవకాశాలు బట్టి వాళ్ళు అక్కడ చేశారు కబ్జా, ఇక్కడ చేశారు కబ్జా, అవన్నీ పక్కన పెడదాం. ఎవరు చేశారు, ఎవరు వ్యక్తిగతం అని పక్కన పెడదాం. నిజంగా మనకి ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడాలంటే సొల్యూషన్ లేదా? గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియదా ఎలా రక్షించాలో? తెలుసు. ఏంటి దీని మీద పెద్ద విచిత్రం? డీపట్టా భూములు, ప్రభుత్వ భూములు. డీపట్టా అంటే ఏంటి? డీకేటీ ల్యాండ్స్ అంటారు. డీకేటీ అంటే ఏంటి? ఒక వ్యక్తికి భూహీనుడు, ఒక వ్యక్తికి ఎటువంటి భూమి లేని సమయంలో అతడు పెట్టుకునే దరఖాస్తుని డీపట్టా, అదే డీకేటీ అనేవాడు, అది డీపట్టా అంటారు. అది ఒక సెంటున్నర ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉంది. అది పక్కన పెట్టాలి. లేకపోతే ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలు, దేవాదాయ భూములు, ఇవి ఎలా రక్షించుకోవాలి? ఏముందండి, సర్వేకి పిలిపించి, మీ ఆఫీస్ సర్వేకి పిలిపించుకొని అసలు మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో విలువైన ప్రాంతం కాబట్టి ముందుగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అసలు ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, దాని తాలూకా వివరాలు, అలాగే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎన్ని కొండలు ఉన్నాయి వాటి వివరాలు, వాటి తాలూకా విస్తీర్ణం ఎంత, అలాగే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చెరువులు ఎన్ని ఉన్నాయి. నర్సిపురం చెరువు, గనియాబండ చెరువు అంటారు, మా చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. హంసుల చెరువు ఉంది, అలాగే ఎర్ర చెరువు అంటారు పురుషోత్తపురం, అలాగే ముగిలిపాడు, అలాగే జగన్నాథ సాగరం, ముగిలిపాడులో చెరువు ఉంది, అలాగే డబ్బాల చెరువు, ఇలా ఎన్నో చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు ఎవరు కబ్జా చేసినా, ఎవరు ఏం చేసినా వీటన్నిటి మీద పూర్తి వివరాలతో రెవెన్యూ శాఖ దగ్గర ఉంటాయి కదా, ఏం అబద్ధమేం కాదు కదా. ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఎస్ఎల్ఆర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, చెరువులకైతే ఎఫ్టీఆర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించి ఇవి టౌన్ కాబట్టి మనకి టిఎస్ఎల్ఆర్ టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్. వీటిని వాళ్ళని అడిగితే పలానా సర్వే నెంబర్లో 2 ఎకరాలు 32 సెంట్లు, పలానా సర్వే నెంబర్లో 30 ఎకరాలు, పలానా సర్వే నెంబర్లో 20 సెంట్లు ఉందని, ప్రభుత్వ భూమి ఉందని, పలాస మున్సిపాలిటీలో టోటల్గా ఒక 100, 200, 50 ఎకరాలు ఉంది, డీటెయిల్స్ పూర్తిగా వస్తుంది. మీకు నిజంగా స్థితప్రజ్ఞత ఉంటే మీరు చెయ్యాలనుకుంటే ఆరోపణ, ప్రత్యారోపణ ఇది అవసరమా? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం ఇది ఏంటిది? ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా? వీళ్ళందరూ ఒకటే అని అనుకుంటున్నారు. మీరు నిజంగా స్థితప్రజ్ఞత ఉంటే చెయ్యండి. ఏం చేయాలి? రాజకీయాలు, ఎవరు కబ్జా చేశారు అవన్నీ పక్కన పెడదాం. నిజంగా పలానిగో ఇన్ని ఎకరాల భూమి, ఇన్ని సర్వే నెంబర్ ఉంచండి, ఫెన్సింగ్ వేయండి. నర్సీపురం చెరువు ఉదాహరణకి 14 ఎకరాలు 55 సెంట్లు, నాకు తెలిసిన రికార్డు ప్రకారం. కరెక్ట్, మీరు రికార్డు వెరిఫై చేయండి. 14 ఎకరాలు 55 సెంట్కి ఫెన్సింగ్ వేయండి. జగన్నాథ్ సాగరం 60 ఎకరాలు 61 ఎకరాలు ఉంది కదా, దానికి కూడా ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్లో స్కెచ్ ఉంటుంది కదా, యాజ్ పర్ స్కెచ్ ప్రకారం కంచి వేయండి. కొండలకు కూడా కంచి వేయండి. అక్కడ తర్వాత కంచి వేసి అక్కడ బోర్డు పెట్టండి, ఫెన్సింగ్ వేసి ఫెన్సింగ్ ప్రతి ఒక సెంటు భూమి, ప్రభుత్వ భూమి ఉన్నా కంచి వేసి అక్కడ బోర్డు పెడితే ఒక హెచ్చరిక, ఇది ప్రభుత్వ భూమి,
దీన్ని కబ్జా చేస్తే శిక్షార్హులు. ఎవరైనా చేస్తారా? కరెంట్ షాక్ కొట్టేలాగా ఉండాలి. నిజంగా మనం చేయాలి అంటే ఇది పద్ధతి. ఈ పద్ధతిలో చేస్తున్నాము మనం. దేవాదాయ భూములు. దేవాదాయ భూమి ఎవరు చేయాలి? అది కూడా ప్రభుత్వానికి సంబంధించిందే కదా. శ్రీకాకుళంలో ఎండోమెంట్ ఆఫీసర్ ఉన్నారు కదా, దానికి సెస్ఎల్ఆర్, ఎఫ్ఎంబి. తర్వాత రూల్ 10 అని ఒక బుక్ ఉంటుంది. రూల్ 10 బుక్ వెరీ ఇంపార్టెంట్. ఏ దేవాదాయ భూమి అయినా సరే ఆ రూల్ 10 బుక్లో ఖచ్చితంగా ఎంటర్ అయి ఉంటాయి. ఆ రూల్ 10 బుక్ ప్రకారం పలాసగజ్ మున్సిపాలిటీ ఎన్ని ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయో ఆ దేవాదాయ భూములన్నిటికీ కంచేయండి. చెరువులన్నిటికీ కంచేయండి. కొండలకు కూడా మార్కింగ్ చేసి కంచి వేయండి. ఏమవుతుంది? అన్ని పలాసలో కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలైన ఆస్తులకి ఓ 40 లక్షలు 50 లక్షలు పెడితే మొత్తం అన్నిటికీ కంచెలు బోర్డులు పెడితే ఈ సోషల్ మీడియాలో హడావిడి, ఆరోపణ ప్రత్యారోపణలు ఏమైనా ఉంటాయా? ఏం ధర్మమేనా? చెయ్యొచ్చు కదా. దువ్వాడ శ్రీధర్ అడుగుతున్నాడని ఏం చేస్తున్నారు మీ మనుషులు, ఎమ్మెల్యే గారు కొంతమంది మనుషుల చేత మా అమ్మగారికి 79 సంవత్సరాలు, నేను నా కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో బూతులు తిట్లు పెట్టి రకరకాలుగా నన్ను పెడుతున్నారు. మీరు ఒకటి గమనించాలా, దువ్వాడ శ్రీధర్ బాబా అనేవాడు ఈ ఊర్లో పుట్టాడు, స్థానికుడిని, ఇక్కడ పెరిగాను, చదివాను, ఒక స్థాయిలో ఉన్నాను. ఖచ్చితంగా నా ఊరి కోసం నేను అడుగుతాను. మీరు ఎలాంటి బెదిరింపులు అదిరింపులు చేస్తే బెదిరిపోయే వ్యక్తి కాదు దువ్వాడ శ్రీధర్. కానీ నాకు ఒక స్థితప్రజ్ఞత ఉంది. నేను దాదాపు 25-30 ఏళ్ళుగా చూస్తున్నాను. ఎంతోమంది రాజకీయ నాయకులతో నేను తిరిగాను, నాకు తెలుసు. ఏ రోజు కూడా దువ్వాడ శ్రీధర్ అనేవాడు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వ్యక్తిని నేను ఎప్పుడైనా తిట్టానా? ఒక వ్యక్తిని ఎప్పుడైనా కామెంట్ చేశానా? ఒక్కరోజు మీరు నిరూపించండి. 25 ఏళ్ళు ఏ రోజు కూడా యువను ఉంటే విమర్శ, నేను ఒక ఆరోపణ చేస్తే దానికి ఒక కౌంటర్ ఇవ్వాలి. నేను ఎమ్మెల్యే గారిని అడిగానంటే నా మీద, నా అమ్మగారి మీద, నా కుటుంబ సభ్యుల మీద నన్ను తిడతారంట. అంటే మీరు తిడితే భయపడిపోతానా? ఇంకా గట్టిగా పని చేస్తాం, చాలా గట్టిగా అడుగుతాం, వాస్తవాలే అడుగుతాం, కక్షలు కార్పణ్యాలు ఉండవు. ఇది నిజాన్నే చెప్తా. ఇది ఖచ్చితంగా నేను చెప్పింది నిజం. సరే, ఇది నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరేం రాయించుకున్నా ఏం పెట్టించుకున్నా డోంట్ కేర్, నేను చూడను. నాకు ఈ ఏరియాలో పలాసలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి వీధిలో కూడా నన్ను అభిమానించే మనుషులు ఉన్నారు. నేను సైగ చేస్తే కానీ ఆ సంస్కృతి నాది కాదు. నేను ఒకవేళ ఎక్కడికి తిరిగినా, నేను ఏ కార్యక్రమం చేసినా నా సొంతంగా నా ఫేస్బుక్ అకౌంట్లో, నా సోషల్ మీడియాలో, నాకున్న గ్రూపుల్లో నేనే పెట్టుకుంటాను. నాతో తిరిగిన మిత్రులు కానీ నా అనుచరులు కానీ పెట్టొద్దు అని చెప్తారు. అది నా నేనది నా నిజాయితీ, నా క్రెడిబిలిటీ. అది నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికి తిట్టానా? అనవసరంగా నేను అన్నాను. నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నాను. అడిగితే మీకేంటి, మీ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా అడ్డదారిలో ఒట్టి సోషల్ మీడియాలో ఏవో చేస్తాను, ఎదిరించేస్తాం బెదిరించేస్తుంటే అది జరిగే పని కాదు. అలాగే అది జరుగుతూనే ఉంటుంది. మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. 5 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళే కుర్చీ, అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది, మరో 3 ఏళ్ళు. తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. క్వశ్చన్ అడిగాం, దానికి ఆన్సర్ కరెక్టే కదా. నేను అడిగిన క్వశ్చన్ అన్న కరెక్ట్ అయితే దానికి ఖచ్చితంగా మీరు చెప్పాలా. లేదు, మీరు అడిగిన తప్పు అంటే తప్పు అని చెప్పాలి. చేయాలి అనుకుంటే, స్థితప్రజ్ఞత ఉంటే ఈ విధంగా చేయాలి. ఎందుకు చేయరు? ఊర్లో ఎందుకు ఈ గొడవలు? దానిలో వార్త సోషల్ మీడియాలో చూస్తే ప్రతి గ్రూప్లో పాపం జనసేన, నేను పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నా, జనసేన ఒక హెచ్పీ గారు కానీ, దుర్గారావు గారు కానీ, లేకపోతే ఫినిక్స్ అనే అబ్బాయి ఒక ఆయన కానీ యాక్టివ్గా ఉంటాడు, లేకపోతే సంతోష్ పండే గారు కానీ, చాలామంది వాళ్ళతోనే కాకుండా డిఎన్ కానీ, లేకపోతే చాలామంది యువత, ఎంఎస్ గారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ రాజకీయాలకు అతీతంగా ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ సోషల్ మీడియాలో పెడితే అదేదో 2 రోజుల్లో పేపర్లో వస్తే ఆ పేపర్లో వచ్చిన కథనానికి తమరు స్పందించి సోషల్ మీడియాలో హడావుడి చేస్తే దానికి ప్రతిపక్షం వచ్చి హడావుడి చేసిన తర్వాత ఇదంతా సీన్ ఒక 6 రోజుల్లో క్రియేట్ చేసి అక్కడికి ఎండ్ చేస్తున్నారు. కానీ దీనికి పూర్తిగా పరిష్కారం ఎందుకు మీరు ఆలోచించరు? ఎందుకు ఈ ప్రెస్ మీట్లు, ఎందుకు ఈ హడావిడి? నేను చెప్పే విధంగా చేయండి. నేనేం చెప్పింది ఏమైనా అబద్ధమా? ప్రభుత్వం భూములు ప్రభుత్వం రక్షించుకునే అధికారం ఉంది కదా. ప్రభుత్వ భూములు రక్షించే అధికారం ఖచ్చితంగా ఉంది కదా. ప్రభుత్వ భూములు, కొండలు, చెరువులు, దేవాదాయ భూములు అన్నింటినీ ఆ కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు టేబుల్ మీద తెప్పించుకొని పలాసకాశి మున్సిపాలిటీలో కొండలేని ఎవరు ఆక్రమణ చేశారో అవన్నీ పక్కన పెట్టండి. కంచెలు ఫెన్సింగ్ వేయండి. ప్రతి సెంటు భూమి ఉన్న ఫెన్సింగ్ వేయండి. ప్రతి చెరువును ఫెన్సింగ్ వేయండి.
ఫెన్సింగ్ వేసాక తర్వాత జరుగుతుంది. ఎవరెవరు వస్తారేంటి, నీ పట్టాను కబ్జా, నీ పట్టానో తెలియక చేశాను కాదా, నాకెందుకు రా బాబు అని చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరో నిజంగా సెంటున్నరలో ఒకవేళ ఇల్లు కట్టుకుని పేదవాడు ఉంటే ఆయన న్యాయం చేద్దాం, అదేం తప్పేం లేదు కదా. 1.5 సెంట్లో డీ పట్టాలు కట్టుకునే వ్యక్తికి మనం అన్యాయం చేయకూడదు. భూహీనుడికి ఇల్లు ఇచ్చే అధికారం మీకు ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఆలోచించాలి. మరి ఎమ్మెల్యే గారు నేను చెప్పినటువంటి సూచన మీకేం తెలియదు కాదు, అన్ని విషయాలు మీకు తెలుసు. అన్ని విషయాలు తెలిసిన వారే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, పలాసను చక్కగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ మీ దువాడ శ్రీధర్ బాబా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.